హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఇప్పుడు వెళ్తుంది చూస్తున్నారు కదండి, వాకర్స్ క్లబ్ అండి. ఇక్కడ వైజాగ్లో మురళీనగర్లో ఉంది వాకర్స్ క్లబ్ అనేది. గార్డెనర్స్ మీట్ జరుగుతుందండి. ఇక్కడ వైజాగ్ నుంచే కాదండి, గార్డెనర్స్ హైదరాబాద్ నుంచి వచ్చారండి. ప్రత్యేకంగా వాళ్ళ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేయడానికి, మనతో గడిపి వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని మనకు అందించడానికి, గార్డెనర్స్ ఏం చేయాలి అనేది అంతా కూడా చర్చించుకోవడానికి ఇక్కడికి మన కోసం విచ్చేశారు. వాళ్ళు ఎవరంటే సైంటిస్ట్ అప్పారావు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఎలిజబెత్ గారు, అంటే ఎలిస్ వరల్డ్ యూట్యూబర్ అండి. అలాగే ఇంకొక యూట్యూబర్ ఉన్నారు, మాధవి మోహన్ గారు, ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి గారండి. అయితే ఫస్ట్ టైం నేను మీట్ అవుతున్నాను. వీళ్ళందరినీ కూడా నేను అత్యుత్సాహంగా వెళ్ళానండి. కొంచెం అయితే లేట్ అయింది, అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు మనం మీటింగ్లో ఏం జరుగుతుందో అన్ని విషయాలు చర్చించుకుందాం. అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మొక్కల్లో మీకు తెలుసు కదా, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ, తర్వాత ఇదేంటి కమలాఫలము, ఏవైనా కానీ వీటికి ఏం చేస్తారంటే బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సీజన్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు అన్నీ అది ఇప్పుడు బత్తాయి అంటే మొత్తం సీజన్ అంతా వచ్చేస్తుంది, నిమ్మ అంతా మొత్తం సీజన్ వస్తుంది. అంటే స్టార్ట్ ఆఫ్ ది సీజన్ అంటే క్రాప్ అయిపోయాక నెక్స్ట్ క్రాప్ వచ్చే ముందు ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేశాక ఎవ్రీ 10 daysకి 4 స్పూన్లు ఏమో నీమాయిల్ కాదు సార్, నీమ్ కేక్, 2 స్పూన్స్ బోన్ మీల్, 2 స్పూన్స్ ఎప్సల్ సాల్ట్ వేయండి. వేసిన 10 రోజులకి మీకు పూత వస్తుంది. రెండో 10 రోజులకేమో మీకు పూత కాదు, ఆకులు వస్తాయి, చిగురు వస్తుంది. సెకండ్ 20 days కమ్మో మీకు పూత వస్తుంది. అక్కడి నుంచి మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. మీరు ఆ పూత ఎలా నిలబెట్టుకోవాలో, కాయలు ఎన్ని వస్తాయి, పూత అంతా కూడా నిలబడుతుంది ట్రై చేస్తే. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్య నేను ఎన్ని గ్రూపులో చూసాను కానీ టేబుల్ అరేంజ్ పెట్టాను. టేబుల్ అరేంజ్ చూసాను కదా. నాకు నిమ్మ చెట్టు ఒకటి, నిమ్మ చెట్టు కానీ జామ చెట్టు కానీ సీడ్ వేపపిండి, బోన్ మీలు, చెప్పండి. నిమ్మ చెట్టు కానీ నిమ్మ చెట్టు ఒకటిను జామ చెట్టు ఒకటి సీడ్స్ తో వచ్చిందండి. బాగా గ్రోత్ వచ్చిందని ఉంచేసాను. 3 years అయింది. ఇప్పటికి 2 times ప్రూన్ చేసాను. ఏం రావట్లేదు, మీకు పూత రావట్లేదా? ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు. అంటే గింజతో వచ్చింది కదా. బేసిక్ రీజన్ ఏంటంటే అది గ్రాఫ్టెడ్, సీడ్ నుంచి వచ్చిందా, కొబ్బరి నుంచి వచ్చిందా? సీడ్ నుంచి అంటే 4 years నానబెట్టేయండి. అది రావడం ఇవ్వండి. నెంబర్ 2 ఏంటంటే అదే అరటిొక్కలు, 10 తొక్కలు ఏదో బాయిల్ చేయండి. బాగా ఫుల్గా బాయిల్ చేసి చల్లారాక అది పోయండి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే మీకు ఇంకో ప్రాసెస్ ఉందండి. మీకు అరటి తొక్కలు ఫుల్గా ఎండబెట్టండి. ఈ ఎండలో 10 రోజులు ఎండబెట్టండి, నల్లగా అయిపోతుంది. అది మీరు మిక్స్ చేసి కాఫీ బౌల్లో పెట్టుకోండి. అప్పుడప్పుడు 2 స్పూన్లు వేయండి. అన్ని మొక్కలకి పనికొస్తుంది. దీనిలో ఫాస్ఫరస్ రిచ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు అరటి పండు బాగా పండింది, అరటి పండుగనే ఎండబెట్టేయచ్చు. ఎందుకంటే లోపల దాంట్లో కూడా చాలా మీకు న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎండబెట్టినా కానీ మొత్తం జెట్ బ్లాక్ అయిపోతుంది. మీరు అది కట్ చేసి మొక్కలకి వేసుకోవచ్చు, తెల్లబెట్టి, లేకపోతే కాఫీ పొడిగా మామూలుగా పెట్టుకుని వేసుకోవచ్చు. ఇది చాలా మొక్కలకి, ఎస్పెషల్లీ ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. నెంబర్ 1 జాబ్ బనానా న్యూట్రిషన్. అంటే నేను చెప్పేది మళ్ళీ ఒకటే మేడం, బనానా అవుట్ ఆఫ్ 16 nutrients, బనానా కంటైన్స్ ఓన్లీ 2 nutrients. అది సరిపోదు మొక్కలకి. కాబట్టి ఎందుకంటే జామ చెట్టు కదంటే పూత విపరీతంగా వస్తుంది, విపరీతంగా సీజన్లో వచ్చేస్తుంది. కాబట్టి ఆ పూత వచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. అట్లా ఎనీ ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోండి, అన్ని మొక్కలు కూడా వేసుకోండి. ఏంటంటే ఇది ఖర్చు లేని విధానం. డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ఇది, మన వెరైటీ ఆఫ్ జామ్ అండి. మీకు తాయివాన్, గీవాన్, ఈ రెడ్, బ్లాక్ అయితే 1-2 years లో వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు గ్రాఫ్టెడ్ మీకు 1 year లో కూడా వచ్చేస్తాయి. సీడ్ అదే మీరు గ్రాఫ్టెడ్ కాదు, సీడింగ్ అంటారు కదా, వెరైటీ బట్టి. మందార మొక్కకి 2 rupees గ్రూప్ ప్యాకెట్ ఇన్స్టెంట్ కాఫీ. అది నేను 4 సంవత్సరాలు చెప్పాను. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటే ఒప్పుకోరు. అదే ఆ నెస్కాఫీ వేయండి. 1 week తర్వాత చూడండి. 2 rupees ఒక స్పూన్ నెస్కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ, బ్రూ నెస్కాఫీ
ఈ పౌడర్ సాయిల్ లో కలిపేయండి. ఎనీ మందరం మొక్క వెరైటీ 1 వీక్ తర్వాత చేయండి. ఫ్లవరింగ్ ఎట్లా వచ్చింది బక్కనపాలెం గ్రామంలో నేను ఇప్పుడు మీ అందరి టాపిక్స్ విన్నాక సాయిల్ ఫర్టిలిటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను ఒక చిన్న ప్రాక్టికల్ చేశానండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఎవ్రీ టైము పాటింగ్ మిక్స్ మారుస్తూ ఉంటారు. అది దాన్ని పాట్స్ లిఫ్ట్ చేసి మళ్ళీ మట్టిని మళ్ళీ మిక్స్ చేసుకొని అలా చేయకుండా ఒక చిన్న టెక్నిక్ ఒకటి చెప్తాను. అందరూ మీకు అది సక్సెస్ అవుతుందో లేదో చూసుకోండి. ఫార్మర్స్ ఫాలో అయ్యే రూల్లో పచ్చి రొట్టె ఎరువులు వేస్తాం మేము. అంటే అన్ని సీడ్స్, ఇప్పుడు మీ దగ్గర చుక్కుడు ఉంటుంది, బీన్స్ ఉంటాయి, వేరుశనగ ఉంటుంది, చుక్కుడు బీన్స్, ఆ ఫ్యామిలీకి చెందిన సీడ్స్ ఏవైనా 4-5 ఒక క్రాప్ అయిపోయిన పాట్లో పెట్టుకోండి. 40th డేకి జస్ట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ మొక్కలు తీసేసి కట్ చేసి అందులోనే ఆ మట్టిలో వేసేసి దానిపైన ఏమైనా మల్చిలాగా ఏమైనా మన ఇంట్లో ఉన్న కాటన్ క్లాత్ పెట్టేసి ఒక 15 to 20 డేస్, అంటే ఆ క్రాప్కి ఒక రెస్ట్ పీరియడ్. ఒక క్రాప్ అయిపోగానే ఆ పాట్లో ఉన్న ఫర్టిలిటీ అంతా మొక్క తీసుకుంటుంది. దానికి రెస్ట్ చాలా అవసరం అనమాట. ఆ రెస్ట్ టైంలో ఈ పచ్చి రొట్టె వేసి మళ్ళీ అది కంపోస్ట్ అవ్వడానికి ఒక 10-15 డేస్ టైము. ఆ టైంలో సాయిల్ని మెయిన్గా కవర్ చేసి తేమగా ఉంచాలి. దీనివల్ల మీరు అస్తమాను పాట్స్లో సాయిల్స్ మార్చుకోకుండా మీ తర్వాత మళ్ళీ కంపోస్ట్ చేయకుండా కూడా ఒక 2-3 మంత్స్ మెయింటైన్ అయిపోవచ్చు. దీంతో ఈ పచ్చి రొట్టె ఎరువు మేము ఫాలో అయ్యేది. పచ్చి రొట్టె ఎరువులని మేము అంటాము. అంటే అన్ని సీడ్స్ ఉంటాయి. దానికోసం మీ దగ్గర ఉన్న సీడ్స్ అయితే బీన్ వెరైటీస్, మినుములు, పెసలు. మేమైతే మీరు మినుములు పెసలు వేయరు కాబట్టి చెప్తాను. ఒకవేళ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. మినుములు, పెసలు, బీన్స్, వేరుశనగ అట్లా ఒక 4-5. ఎందుకంటే పిల్లవేళ్ళు 40 డేస్కి ఇంత వెడల్పే డెవలప్ అవుతుంది కాబట్టి అంటే 2-3 ఇంచెస్ ఒక సీడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 40th డేస్ జస్ట్ ఫ్లవరింగ్ ఎక్కడ స్టార్ట్ అయినా సరే కట్ చేసేసి అందులోనే వేసి మిక్స్ చేసి దాన్ని గన్ని బ్యాగ్తో కానీ కాటన్ బ్యాగ్తో కానీ అది కవర్ చేసేయండి. దానివల్ల సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. ఎవ్రీ గార్డెనర్కి మీకు అక్కడ ఒక మీకంటూ ఒక వాతావరణం రెడీ అయిపోతుంది. మీ గార్డెన్ వాతావరణం, నా గార్డెన్ వాతావరణం వేరు ఉంటుంది. మనకి పెస్ట్ వచ్చినప్పుడు ఒక సపోజ్ వాటర్లో చేపను తినడానికి కప్పను తినడానికి పాము ఎలా వస్తాయో మీ గార్డెన్లో పెస్టులు తినడానికి కూడా ఇంకొకటి శత్రు పురుగుని తినడానికి మిత్ర పురుగులు వచ్చేస్తాయి. కొంచెం వెయిట్ చేస్తే ఈ పురుగులు కంట్రోల్ చేయకుండా ఇంకో పురుగు వచ్చి ఈ పురుగుని కంట్రోల్ చేసేస్తుంది, శత్రు పురుగు. కాకపోతే కొంచెం పేషెన్స్, మనం ఈలోపు గాబరా పడిపోకూడదు. అప్పుడు మీ గార్డెన్లో మీకు అవసరమైన మిత్ర పురుగులు కూడా రెడీ అయిపోయినాయి అనుకోండి, సగం వర్క్ అవే మీకు చేసి పెట్టేస్తాయి. తర్వాత బర్డ్స్ని మనం పెస్ట్ కంట్రోల్కి బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. బర్డ్స్కి ఎప్పుడు మనం ఫుడ్ పెడితే అది చాలా ఇలా 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 తిప్పి ఆకు కింద ఉన్న పురుగును కూడా వెతికి తింటారు. దీనివల్ల పెస్ట్ కంట్రోల్ మనకి ఈజీగా అయిపోతుంది. ఒక ఫార్మర్గా మేము ఆర్గానిక్ మెథడ్లో అనుసరించే 3 టిప్స్ మీకు చెప్పాను. నేనైతే ఎక్కువ బీర మీద ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అన్నమాట. ఎందుకంటే ఫార్మర్స్కి కమర్షియల్గా మాకు ఏమైనా డబ్బులు వస్తాయి అన్న పంట ఏమైనా ఉంటే ఓన్లీ బీర ఒక్కటే వస్తుంది మాకు. మిగతా వాటిలో ఏట్లో కూడా రైస్లో అయితే అస్సలు రాదు. రైస్ పండించే ప్రతి ఫార్మర్కి మనం కాళ్ళకి దండం పెట్టాలండి. వాళ్ళకి 3000 కూడా రాదు ఒక క్రాప్కి. మరి ఎందుకు పండిస్తున్నారో తెలియదు. రైస్ ఫార్మర్స్ బతకడం కోసమే ఇస్తున్నారు. బీరలో నేను కొంచెం అమౌంట్స్ చూశాను. 1,50,000 నుంచి 4 లక్షల దాకా సంపాదించే పంట ఏమైనా ఉందంటే బీర. దానికి తెగుళ్ళు కూడా చాలా ఎక్కువ, ఛాలెంజ్ పంట. ఆ పంటకి మేము ఎప్పుడు కూడా, ఇప్పుడు సార్ చెప్పారు విత్తన శుద్ధి గురించి, ఏ పంట అయినా అదే వర్తిస్తుంది. మాకు విత్తన శుద్ధి ఎప్పుడైతే చేసామో సగం తెగుళ్ళు అక్కడే మాకు కంట్రోల్ అయిపోతాయి. ఆ తర్వాత బీరలో కానీ ఏ మొక్కలో కానీ 1 మంత్ తర్వాత వాటికి డిసీజ్ సెంటర్ అవుతాయి. ఎప్పుడు కూడా 1 మంత్ బిఫోర్ ఎక్కువ డిసీజెస్ రావు. కాబట్టి 1 మంత్ వచ్చే వరకు మనం దానికి కంట్రోల్ చేయాలంటే మనం కరోనాకి ఎలా అయితే ఇమ్యూనిటీ పెంచుకున్నామో మొక్కకు కూడా ఇమ్యూనిటీ పెంచాలి.
ఇమ్యూనిటీ పెంచాలంటే చూడండి, మనకి చంటి బిడ్డకి తల్లిపాలు కావాలంటారు. అలాగే సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ మొక్కకి ఇమ్యూనిటీ ఇస్తాయి. కాబట్టి సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుంటే ఆ మొక్కకి ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది. దాని చీడపీడల్ని తట్టుకునే శక్తి అదే తెచ్చుకుంటుంది. 1 month తర్వాతే ఏ ఫర్టిలైజర్ అయినా ఇవ్వాలి. ఎలాగంటే ఫస్ట్ ఫారెక్స్, తర్వాత అన్నము, తర్వాత అన్నీ పెట్టినట్టే లైట్ ఫర్టిలైజర్స్తో స్టార్ట్ చేయాలి. లైట్ ఫర్టిలైజర్గా నేను బియ్యం వాటర్ తీసుకుంటానండి. ఫస్ట్ బియ్యం వాటరు, జీవామృతం, గోకృపామృతం, ఇవి లైట్ ఫర్టిలైజర్స్. అది కూడా ఆఫ్టర్ 25 days అండ్ 1 month తర్వాత ఎప్పటిదాకా ఏమీ ఇవ్వము. ఆ తర్వాత బలానికి ఎన్పికే మేము అంటే నైట్రోజన్, పొటాషియం అండ్ కాల్షియం కంపల్సరీ మొక్క కావాలి. కాబట్టి వేరుశనగ చెక్క అన్ని చాలా మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఎన్పికే పర్సంటేజ్ ఎక్కువ ఉండేది ఓన్లీ గ్రౌండ్ నట్. మనం ఈ కొబ్బరి కానీ, నువ్వులు కానీ, ఆవాలు ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ గ్రౌండ్ నట్. అది కేజీకి 1/2 kg వేపపిండి వేసి 3 days నానబెట్టాలి. మొక్కకి 1 to 5 ml అంటే ఈ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో ఇప్పుడు కేజీ అనుకోండి 5 grams మొక్కకి వెళ్ళేలాగా క్యాల్కులేట్ చేసుకుని వాటర్తో డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. దీనివల్ల కరెక్ట్ ఎన్పికే వచ్చిందంటే మనకి ఇంకా అన్నీ వచ్చినట్టే. మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్లో మైక్రో న్యూట్రియంట్ ఎన్పికే, మైక్రో న్యూట్రియంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇచ్చుకునే అన్నింటిలో మైక్రో న్యూట్రియంట్స్ కూడా వచ్చేస్తాయి. అంటే బియ్యం వాటర్ అట్లాంటి వాటిలో ఇది ఒకటి నేను చెప్పదలుచుకుంది. ఇంకా డిసీజ్ కంట్రోల్ అయితే ఇమ్యూన్ పవర్ పెంచుకోవడం వల్లే వైరస్లు వస్తాయి. ఆ వైరస్లు రాకుండా ఇదే. తర్వాత యూరియా బదులు మేము వాడేది 30th day గోకృపామృతం కానీ, మజ్జిగ కానీ ఒక యూరియా బస్తాతో మాకు సమానం. యూరియా బస్తా వేసినట్టే సాయిల్కి ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే మనం సాయిల్ ఫర్టిలిటీ పెంచుకున్నామో ఇంకా మిగతాది మనం ఎక్కువ మొక్కలు కాపాడుకుంటాం. మజ్జిగ 200 liters డ్రమ్లో 2 liters పెరుగుని మజ్జిగ చేసి కట్టేస్తామండి. ఒక 10 to 15 days ఫర్మెంట్ చేస్తాం. వేస్తే ఇయ్యొచ్చు. ఇంగువ అంటే వంగ మొక్కలకి ఇంగువ బాగా పనిచేస్తుంది, బొప్పాయి మొక్కలకి పసుపు బాగా పనిచేస్తుంది. అందులో ఆ మొక్కకు తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. మొక్కకి బొప్పాయికి వచ్చే వైరస్కి పసుపు, వంగలో వచ్చి లద్దె పురుగు వాటికి ఇంకో అట్లా దాని స్పెషల్ యాడ్ చేసేసుకుంటాం. అది ఐరన్ దేనికి అవసరమో, ఐరన్ ఆర్ కాపర్ దేనికి అవసరం అంటే ఇప్పుడు మనం ఫ్రూట్ తిన్నాం అనుకోండి, హార్మోన్ అది. కాబట్టి మనం ఫ్లవరింగ్ బాగా రావాలి అంటే ఒక వన్ ఆఫ్ ద మైక్రో న్యూట్రియంట్స్. నా గ్రౌండ్ నట్ దాంట్లో బోరాన్ ఉంది, కానీ స్పెసిఫిక్ బోరాన్ వచ్చేసి మన దేవుడు పూజ చేసుకుని పూలు ఉంటాయి కదా, ఆ పూలన్నీ మనం కిచెన్ వేస్ట్లో సెపరేట్గా చేసుకోవాలి. లేదు ఒక 10 days పూలన్నీ తీసి రైస్ వాటర్లో వేస్తే ఫ్లవరింగ్ హార్మోన్ అంతా అందులోకి వచ్చేస్తుంది. అది తీసుకెళ్ళి ఓన్లీ స్ప్రే చేయాలి. ఎప్పటి నుంచి 20th day, 30th day, 40th day 10 daysకి ఒకసారి స్ప్రే చేస్తే ఫ్లవరింగ్ బాగా వచ్చేస్తుంది. వచ్చిన ఫ్లవరింగ్ డ్రాపింగ్ లేకుండా నిలబడుతుంది. డ్రాపింగ్ లేకుండా నిలబడడం అంటే మనకి 10 పూలు పూస్తే ఒక పువ్వే ఉంటుంది. కాబట్టి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది క్వైట్ కామన్, అది కంగారు పడదు. రైస్ వాటర్లో అయితే 2-3 days ఉంచితే సరిపోతుంది. బోరాన్ మనకి న్యాచురల్ బోరాన్ అన్నిటికీ ఇదే. ఇంకా బోరాన్ అంటే కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఈ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన చంద్రమౌళి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. అయితే ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న రెసిడెంట్స్ మనకి చాలా మంది మనకి హెల్ప్ చేశారు ఈ మీట్ అరేంజ్ చేసుకోవడానికి. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అరుణ గారు ముఖ్యంగా మీకు, ఇంకా దూరం నుంచి వచ్చిన అనకాపల్లి నుంచి వచ్చారు రాణి, ఎలమంచిలి నుంచి రాణి గారు వచ్చారు, ఆదిలక్ష్మి, విజయనగరం నుంచి ఆదిలక్ష్మి గారు వచ్చారు, అనకాపల్లి నుంచి ఆశాలత గారు వచ్చారు. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. మీ పేరు మ్యామ్? పార్వతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ
గార్డెనర్స్గా మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అనే చెప్తాను, ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. బట్ యు ఆర్ ఇన్స్పిరేషన్. అయ్యో లేదండి, మనం ఒకరికొకళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటూ మనం ముందుకెళ్తాం, మన ఫుడ్ని మనం గ్రో చేసుకుంటూ. ఇవాళ ఇలా కలవటం మిమ్మల్ని అందరినీ చాలా హ్యాపీగా ఉంది. అయితే మా గ్రూప్ హ్యాపీ గార్డెనర్స్ మనందరినీ ఇలా కలిపింది. ఈ గ్రూప్ ద్వారా మనందరం కలిసాము, చాలా మంచి విషయం ఇది. ఇంకా మన గ్రూప్స్ పెరగడంతో పాటు మన మెయిన్ మోటో ఏంటంటే గ్రోయింగ్ అవర్ ఫుడ్, అది మెయిన్ మోటో. అది దాన్ని బాగా మనం స్ప్రెడ్ చేయాలి. మన పిల్లలు కూడా వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది పిల్లల్ని చూడటానికి ఈ మీట్లో. ఎందుకంటే జనరల్గా పిల్లలు ఇలాంటి మీట్స్కి బోరింగ్గా ఫీల్ అవుతారు. మదర్స్కి థ్యాంక్స్ చెప్పాలి తీసుకొచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అడ్మిన్స్ ఇవాళ మేము అటెండ్ అయింది. నా పేరు మాధవి. ఇంకా అప్పారావు సార్ వచ్చారు. అప్పారావు సార్ అందరికీ తెలుసు, సుపరిచితులు. ఇంకా మా ఎలీస్ వరల్డ్ మ్యామ్ ఎలీ మేడం ఉన్నారు, ఎలిజబెత్ వచ్చారు. ఇంకా వెంకటేశ్వర గారు వచ్చారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మిమ్మల్ని అందరినీ కలుద్దామని. ఇంకా రాలేకపోయిన వాళ్ళు డాక్టర్ ఇందిరా మ్యామ్ రాలేకపోయారు. శిరీష గారు మీ అందరికీ తెలుసు, మందారమాల. ఇంకా శివరామ్ గారు మా టెక్నికల్ ఎక్స్పర్ట్, మాకు హెల్ప్ చేస్తుంటారు. సాగరిక కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్ తను కూడా. తర్వాత మన అనిత దేశపాండే, ఇంకా షేక్ జానీ గారు. ఇంకా ఐ హోప్ నేను అందరి మెన్షన్ చేస్తాను అనుకుంటున్నాను. వీళ్ళు రాలేకపోయినందుకు చాలా బాధపడ్డారు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా మిమ్మల్ని అందరినీ కలవాలని. మేము నలుగురు మాత్రం రిప్రజెంట్ చేస్తున్నాం వాళ్ళని. అయితే ఇంకా మన గ్రూప్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాము. మన గ్రూప్ యాక్టివిటీస్లో టాపిక్ ఆఫ్ ద డే, ఇంకా అప్రిసియేషన్స్, సీడ్స్ డిస్ట్రిబ్యూషన్, ముఖ్యంగా ఈ గార్డెన్ వీడ్స్, ఇంకా పిక్ ఆఫ్ ది డే, ఈ స్ప్రే చేస్తామండి ఎవరి వీక్. ఇప్పుడు మనం అయితే కొబ్బరి బొండాలలో ఎలా తాగుతామో అలాగే మొక్కలకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. మన ఆశాజ్యోతి గారు ఏమంటున్నారంటే మీరు రెండు పెడతారు, మేమేమో కుప్పలు చూసాం అంటున్నారు. తలో 6 ఎకరం రాసిస్తారంట ఆవిడ, ఎవరెవరికి కావాలి పండించుకోవడానికి. మీరు లైన్లో నిలబడితే నాకు ఫస్ట్ రాసేయండి ముందు. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదండి. బాగా అనుభవం ఉన్నవాళ్ళు, మొక్కలపై చాలా అవగాహన ఉన్నవాళ్ళు చెప్పిన విషయాలు మనలో అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఎందుకంటే చాలా మంచి మంచి టిప్స్ని వాళ్ళు చెప్పారు. ఇంకా ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా చాలా వీడియో ఉంది. కాకపోతే ఇప్పటికీ లెంత్ బాగా అయిపోయిందని చెప్పి నేను ఇది పార్ట్ 1గా నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 2లో ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి. ఇంకా చాలామంది మాట్లాడారు, వాళ్ళ అనుభవం కూడా చెప్పారు. అలాగే మొక్కల గురించి వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది కదండి. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మనం షేర్ చేసుకుందాం ఇంకా మంచి విషయాల్ని. అయితే ఇక్కడ ఇదంతా వీడియో అయిపోయిన తర్వాత మేము చేసిన సందడండి. ఇంకా చాలా హ్యాపీగా ఈ గార్డెన్ మీట్ అనేది జరిగింది. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. మళ్ళీ పార్ట్ 2ని మాత్రం మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఉంటానండి. బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్, లవ్ నేచర్.